హాయ్ ఫ్రెండ్స్, రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. వాటర్ పెట్టాను బాయిల్కి. ఇలా పోసుకోవాలి కలుపుతూ. రాగి ముద్దతో చికెన్ కర్రీ మంచి కాంబినేషన్, అందుకే చికెన్ కర్రీ కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. కడాయిలో మసాలాలన్నీ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం, ఉల్లిగడ్డలు వేసుకుందాము, తగ్గట్టు ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ కొంచెము ఇట్లా మంచిగా జ్యూసీగా అవుతాయి. ఇప్పుడే దంచుకున్న చిన్నుల్లిపాయల పేస్ట్ వేద్దాం. పసుపు వేద్దాం, కట్ చేసి వేసుకుందాం. మంచిగా కడుక్కున్న చికెన్ని ఇందులో వేద్దాం. కొంచెం వాటర్ పీల్చుకునేంత వరకు నీచు వాసన రాకుండా మగ్గనిద్దాం. అంతగా కారం ఎంత మనం తింటామో దానికి తగ్గట్టుగా వేసుకుందాం. నాది కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది, కారం నేను తక్కువ వేసుకుంటున్నాను. ఇట్లా కలుపుకుందాం. కొంచెం వాటర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. రాగి ముద్ద కంప్లీట్గా ఉడికి ఇలా అయ్యింది. ఇప్పుడు మనం రాగి ముద్దని వేసుకుందాం. తయారు ముద్ద చికెన్ కర్రీ. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు ఎలా ఉందో తిని చెప్తాడు మీకు. టేస్ట్ ఎలా ఉందో. ఏదో ఒక ప్రాబ్లంతో ముఖం ఇలా